హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా మాడి సిస్టర్స్, మా ఇంటి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. గడిచిన వారంలో మీకు పలావు, చికెన్ బిర్యానీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడైతే కొబ్బరన్నం, కోడి మాంసం నేను ముందుకు పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొబ్బరన్నంకి కావాల్సిన పదార్థములు: 2 గ్లాసులు రైసు, అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, 4 గ్లాసుల కొబ్బరిపాలు. ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందాం. 2 గరిటెల నూనె వేసుకుందామండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆ తర్వాత లవంగ మొగ్గలు వేసుకుందాం. ఆ తర్వాత యాలకులు, ఆ తర్వాత దాల్చిన చెక్క. ఈ 4 సారి కలుపుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆ తర్వాత 2 గ్లాసుల రైస్ని తాలింపులో వేసుకుందాం. కలర్కి కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. అప్పుడు మనం తీసి పెట్టుకున్న 4 గ్లాసుల పాలు ఈ కలిపిన బియ్యంలో వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిపి దానికి కొంచెం మనం కళ్ళుప్పు వేస్తాను నేను. టేస్ట్కి సరిపడా కొంచెం కళ్ళుప్పు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ హైలోనే పెట్టుకుందాం ఫ్లేమ్. మూత పెట్టేసుకుందాము. కొత్త మనం ఉడుకుతున్నప్పుడు అప్పుడు మూత తీసి స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. చూసుకుందాం. ఇంకా కొత్త మంటుంది. అప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాం. ఒకసారి గరిటతో తిప్పి సిమ్లో పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఓకే, 10 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాం. రెడీ అయిపోయింది కొబ్బరన్నం. కొబ్బరన్నం రెడీ. చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థములు: 1/2 కేజీ చికెన్, తురిమిన 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ చికెన్ మసాలా, పసుపు, కారం, కళ్ళుప్పు. స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకుందాం. కళాయిలో 4 గరిటెల నూనె వేసుకుందాం. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ముందుగా నూనె కాగిన తర్వాత 1/2 కేజీ చికెన్ ఒకసారి బాయిల్ చేసుకుందాం. అటు ఇటు ఒకసారి కలుపుకుందాం. చికెన్ అంతా వేగేలాగా. నేను ముందు ఒకసారి పలావ్ చేసినట్టు చెప్పాను కదా, పసుపు వేసి చికెన్ ఒకసారి వేపుతానని. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తున్నాను. పెట్టుకున్నాము 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ వేగింది. ఇప్పుడు ఈ వేగిన చికెన్లో తురుముకున్న ఉల్లిపాయ వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. ఒకసారి అంతా మళ్ళీ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చికెన్ కలిసేలా తిప్పుకుందాం ఒకసారి గరిటెతోటి.
ఇప్పుడు ఇలా మగ్గుతుండగా ఒకసారి ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి అంతా మగ్గినందో లేదో చూసుకుని ఒకసారి గరిటతో మళ్ళీ కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ చికెన్ మసాలా కూడా ఇందులోనే యాడ్ అయిపోయి ఉంది, అది కూడా వేసేసుకుందాం. అలా ఇదంతా పట్టేలాగా ఒకసారి అలా కలుపుకుందాం. ముందుగా మాంసం వేపాం కాబట్టి పెద్ద ఎక్కువ టైం తీసుకోదు, కానీ సిమ్లో పెట్టి ఉడికించేసుకుంటే సరిపోదు. అదేవిధంగా నేను కళ్ళుప్పు వేస్తానని చెప్పాను కదండి, ఆ కళ్ళుప్పు కొంచెం కూరకు సరిపడా వేసుకుందాం. అదేవిధంగా కారం కూడా వేసుకుందాం. నాలుగు స్పూన్లు కారం వేసుకుందాం. అలా అంతా కలిసిలాగా ఒకసారి కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం, స్టవ్ని మూత పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మొత్తం అంతా పట్టింది కూరకి కారం, ఉప్పు, మసాలా. అలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఒకసారి అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. అలా మూత పెట్టేసుకుందాం ఒకసారి. అదే ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం కలుపుకుందాం. అప్పుడు ఒకసారి గరిటెతో ఇదంతా కలుపుకుని స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంది కదా, ఇంకా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుందాం. అయిపోయిందండి, చికెన్ కర్రీ రెడీ.